పెళ్లి చూపుల్లో అంటే జీవితాంతం బాధపడతాం. అర్థమవుతుందండి. ఇప్పుడు మోమాటం గలవారై ఉండకండి అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని, అంటే క్రీస్తు యేసును ధరించుకున్న వారి గురించి ఉన్న మరో పాఠం చెప్తున్నాడు. వీళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, కానీ క్రీస్తుని పరిపూర్ణంగా ధరించుకోలేదు. వీళ్ళు చూడండి, బంగారపు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ వచ్చినప్పుడు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, 10 రకాల హారాలు, వడ్డాణం, అరవంకి, ఈయన చైన్లో ఇన్ని ఎట్టుకొని వచ్చారట. ఒకడేమో మురికి బట్టలు కట్టుకొని దరిద్రులను లోపలికి వచ్చినాయన్నా మీరు ఏం చేస్తున్నారనంటే, సంఘంలో కూడా చెప్తున్నాడు, ఇది బయట కూడా కాదు, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం అంతా కూర్చోండమని చెప్పి ఆ దరిద్రులతో నువ్వు అక్కడ కూర్చో అని చెప్తా ఉంటా, లేక నా పాదపీఠములకు దిగువని కూర్చోండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయవారు అగుదురు కారా అని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ? సమానత్వం ఉందా అంటే, మీరు బాగా కానుకలు ఇచ్చేవాళ్ళని, బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళని, లేదా బాగా నిండుగా తయారవుతున్న వాళ్ళని రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఏమీ లేని వాళ్ళని ఏం చేస్తున్నారట? ఆ దూరంగా కూర్చోంటున్నారు. ఏమన్నా అందరూ కానుక వేయగలరా? అసలు మన జీవితమే కానుక వేస్తాం ప్రభుకి. మళ్ళీ కానుక ఏంటి? సంఘం నడవడానికి అవసరతలకు కానుక. కానుకే సంఘానికి అవసరం కాదు. మళ్ళీ చెప్తున్నాడు వినండి. పని ఎవరిది? దేవుడిది. దేవుడిది. ఇప్పుడు మనకి వెనకాతలు లేవు. నేను అడిగాను ఎవరన్నా, వాళ్ళకి ప్రేరేపణ వచ్చింది కొన్నారు. నాకు ఈ బైబిల్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా లేదు, వాళ్ళకి ప్రేరేపణ వచ్చింది కొన్నారు. పని ప్రభుది అయినప్పుడు ప్రేరేపణ కూడా ప్రభువే పుట్టిస్తాడు. అవునా కాదా? మీ పిల్లలకు పలానాది అవసరం అన్నప్పుడు మీరు తల్లిదండ్రులకు ఏం చేస్తారు చెప్పండి? ఏర్పరుస్తారా? ఏర్పరచరా? కాలేజీలో వాళ్ళు జాయిన్ అవ్వడం కంటే కూడా ముందు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి మీరే ఎంక్వైరీ చేస్తావు. చదువుకునేది ఎవరు? మీకు ఎందుకు అంత జాగ్రత్త? బాగుండాలి. ఇప్పుడు నేను చేసేది ఎవరి పని? మీరు చేసేది ఎవరి పని? పని మనం చేస్తున్నప్పుడు పనికి సదుపాయం ఎవరు కల్పించాలి? కల్పించకపోతే పని ఆయనకి అక్కడ వద్దనుకుంటున్నాడు, అంతే. మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. ఓకేనండి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం